అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్కారాలు. ఈరోజు మనము బృందావనం కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ ఏమనగా మన కూటమి ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన ఆర్య వైశ్యులకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దానిలో ఏంటంటే ముందుగా నిన్న జరిగినటువంటి నామినేటెడ్ పోస్టులో ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో డైరెక్టర్గా చవల రామకృష్ణ గారిని ముందుగా, అలాగే ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తటవర్తి వాసు నన్నును, అలాగే ఏఎంసీ చైర్మన్గా పోతుగంటి అలేఖ్య గారిని, అలాగే అన్నా క్యాంటీన్ చైర్మన్గా తిరువేది ప్రసాద్ గారిని, అలాగే ఈరోజు కొండబెట్రగుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా మన శ్రీరామ్ మాల్యాద్రి గారిని, అనేక పదవుల్లో మన కావ్య కృష్ణారెడ్డి గారు మనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే పార్టీ పదవులకు వచ్చేసరికి జిల్లా పదవి, జిల్లా పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా సోదరుడు తటవర్తి రమేష్ గారు, అలాగే కావలపట్టణంలోని పార్టీ పదవుల్లో కటకం రాము గారు, గాదవశెట్టి మారుతి గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జిగా మన అమరా యాదగిరి గారు, అలాగే పట్టణ కమిటీలో వివిధ పదవులు, అలాగే ఐటీడీపీ నియోజకవర్గ ప్రెసిడెంట్గా చక్రి గారు, అలాగే దాదాపు వివిధ వార్డుల్లో ఇన్ఛార్జీలుగా జ్వాలా చంద్ర గారు, మునగా మురళీ గారు, అనేక పదవులు కల్పించిన వ్యక్తి. నా 32 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో నేను ఆర్యవైశ్యుల కింద పెద్దపీట వేసిన ఎమ్మెల్యే గారిని ఎవరిని చూడాల. అలాంటి ఎమ్మెల్యే మన కావ్య కృష్ణారెడ్డి గారు. విషయానికి వస్తే మన ఆర్యవైశ్యులకి పెద్దవాడు అని చెప్పుకునే శ్రీ గంధి ఆనాశెట్టి గారి విగ్రహం అతని మన ఎమ్మెల్యే గారి స్వీయ నిధులతో ఎవరిని ₹1 కూడా అడగకుండా ఆయన సొంత ఖర్చులతో మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయనకు మనం కృతజ్ఞతలు కూడా తెలుపుకుందాం. అలాగే మన వ్యాపారాలకు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మన వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం కావచ్చు, కుదవ వ్యాపారం కావచ్చు, బంగారు వ్యాపారం కావచ్చు, చిల్లర కిరాణా వాళ్ళు ఎలాంటి దాడులు అధికారులకు లేకుండా మన ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనము ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఏం జరుపుకుంటున్నామంటే అది మనకి ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన ప్రాముఖ్యత. అలాగే ఆర్యవైశ్యులందరూ ఏ సమయంలో ఏమొచ్చినా నేనున్నాను, కావున కాపు కాసే వ్యక్తి కాకుండా ఆర్యవైశ్యులకి ఏ సమయంలో ఏది వచ్చినా నేను అండగానే ఉన్నాను అని చెప్పి నిలబెట్టిన వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా తెలియజేసేది, అన్న మాకు వివిధ పదవులు కానీ వ్యాపారాలు చేసుకునే దానికి కానీ మా ఎంట మీరు ఉన్నారు కాబట్టి ఆర్యవైశ్యులంతా మీకు ఎంట మేము ఉంటాము కాబట్టి ఇది సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసిన వ్యక్తి 32 సంవత్సరాల జీవితం నా రాజకీయ జీవితంలో ఎవరిని చూడాల మన కావ్య కృష్ణారెడ్డి గారు. కావలిపట్టణంలోని ఆర్యవైశ్యులకి అందరికీ దరిదాపు 90% మన ఆర్యవైశ్యులందరూ ఎమ్మెల్యే గారు వెంట ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి 90% అందరినీ పేరు పెట్టి కూడా పిలుస్తారు. ఏ అవసరం వచ్చినా, ఏ సమయం వచ్చినా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకోవడం అనే వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు. అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్యవైశ్యులకి పెద్దపీట వేసినారు. ఈ సందర్భంగా చెప్పేదంటే వాసవి మాతని మన వాసవి పెనుగొండలో మన వాసవి మాతకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి ప్రభుత్వం తరఫున చేసి ఉన్నాడు. అలాగే పెనుగొండని వాసవి పెనుగొండగా మార్చిన వ్యక్తి మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ప్రభుత్వంలో ముఖ్య పదవులు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారికి, అలాగే శ్రీరామ్ తాతయ్య గారికి అసెంబ్లీ కమిటీలో స్థానం కల్పించినారు. అలాగే మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం 58 అడుగుల విగ్రహాన్ని అమరావతిలో 6 ఎకరాలు కేటాయించి దానికి అమరావతిలో పొట్టి శ్రీరాములు గారు స్మృతి భవనం ఏర్పాటు చేసిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగానే తెలియజేసుకునేది ఏంటంటే
ఆర్యవైశ్యులంతా శ్రీ కావలిలో నియోజకవర్గంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అంట ఉన్నారని చెప్పి అనుకుంటూ అన్న ఈ సందర్భంగా తెలియపరుచుకునేది ఏంటంటే ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులంతా మీ వెంట మేము ఉంటాము. కావలిలో కావ్య కృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం శ్రీ చంద్రబాబు నాయుడు ఒక కూటమి ప్రభుత్వానికి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.